జాతీయ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల సెక్టార్ బూత్ నుంచి వచ్చిన నాయకులు ప్రతి ఒక్కరికి వీలుగా తెలియజేస్తుంది. అదేవిధంగా 40 సంవత్సరాలు ఇచ్చిన పురస్కారాలను చేసుకొని ఎలాంటి ఆశలకు ఆరాటాలకు పోకుండా పార్టీని పోసినటువంటి సీనియర్లకు మరోసారి వీలుగా తెలియజేస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి నూతనంగా యువకులకు ప్రతి ఒక్కరికి మరోసారి వీలుగా తెలియజేసుకుంటాము. ఈనాటి కార్యక్రమం 91వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మాన్యవర్ కాంశీరామ్ గారికి మరి లీడర్షిప్ అనేది ఒక నెక్స్ట్ ఎలక్షన్ కోసం ఎదురు చూడాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ జనరేషన్ కోసం లీడర్షిప్ చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉంటాను. మరి మాన్యవర్ కాంశీరామ్ గారు వచ్చేసి మరవాదకు గుండెల వాళ్ళ సీట్ల కింద అగ్గి గుర్తించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ దేశంలో. అంబేద్కర్ గారిని ఆయన ఆశయాలను విశ్వవ్యాప్తంగా పరిచయం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సాహు, పెరియార్, నారాయణ గురు, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి వీళ్ళందరి జీవిత చరిత్రలను ఊపిరి పోసినటువంటి ఘనత బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాంశీరామ్ గారికి అని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈ దేశంలో నాలాంటి వ్యక్తికి జిల్లా స్థాయిలో స్థానం ఇవ్వడం ఒక బహుజన్ సమాజ్ పార్టీ ఇస్తుందని చెప్పేసి మరోసారి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఏ పార్టీ అయినా కూడా బ్రాహ్మణవాదకు ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి పార్టీలే. బీజేపీ బ్రాహ్మణులు ఓనర్లు, కాంగ్రెస్ బ్రాహ్మణులు ఓనర్లు, ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, టీడీపీ వివిధ పార్టీ ప్రాంతీయ పార్టీలకు అన్ని పార్టీలకు రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య వాళ్ళే ఓనర్లు అని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటా ఉన్నాం. కావున అంబేద్కర్ కా దూసరా నామ్ కా మాన్యవర్ కాంశీరామ్ అంటే అంబేద్కర్ మరో పేరు ఏంటంటే కాంశీరామ్. కాబట్టి మరి మన పార్టీ అనేది ఏం చేసింది ఈ 40 సంవత్సరాలు పార్టీ పెట్టి మళ్ళీ చెప్తున్నాను. 40 సంవత్సరాలలో బహుజన్ సమాజ్ పార్టీ బీసీల కోసం పోరాడింది, మండల్ కమిషన్ను అమలు చేయించింది. బీసీల కాడికి పోయి ఓటు అడిగేటటువంటి హక్కు ఈ దేశంలో ఏ పార్టీకైనా ఉండాలంటే కేవలం అది బహుజన్ సమాజ్ పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటాము. ఇక ఏ పార్టీకి కూడా రైట్ లేదు, బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు బీసీల కాడికి పోయి అడగడానికి. కాబట్టి మన బహుజన్ సమాజ్ పార్టీని ఖచ్చితంగా ఈ దేశంలో మనం ప్రభుత్వం చూడబోతున్నాం. మాయావతి గారిని ప్రధానమంత్రిగా చూడబోతున్నాం. ఈ రాష్ట్రం సపోర్ట్ చేయకుండా ఇంకా 29 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇంకా ఏ రాష్ట్రం నుంచి అయినా కానీ అక్క మాయావతి గారు ప్రధానమంత్రి కాబోతుంది. పార్టీ లేదు, పార్టీ ఒకరితోటి శాశ్వతం, పార్టీ ఒకరికే శాశ్వతం అనేది అయితే లేదు. ఇది ఒక జాతీయ పార్టీ. దేశంలో ఉన్నటువంటి రెండో సింబలే మన ఏనుకుంటుందని చెప్పేసి మరి తెలియజేసుకుంటున్నాను. వచ్చినటువంటి యువకులు కానీ ఉన్నటువంటి లీడర్లు కానీ నాయకత్వం వహిస్తున్నటువంటి మండల, గ్రామం, నియోజకవర్గ, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు మనం ధైర్యంగా ముందడుగేస్తే తప్ప బహుజన్ సమాజ్ పార్టీ అనేది నిలబడదని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటాము. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ దేశంలో ఖచ్చితంగా ఒక అంతిమమైనటువంటి మూలాలు ఉన్నటువంటి సిద్ధాంతం ఉన్నటువంటి ఏకైక పార్టీ దేశంలో ఉందనంటే నిజాయితీ గల సిద్ధాంతాలు. ఈ మూలవాసులు, బీసీఎస్, ఎస్టీ, మైనార్టీలను కాపాడుకునే పార్టీ ఏమైనా ఉందనంటే కేవలం అది బహుజన్ సమాజ్ పార్టీ అని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటా ఉన్నాం. కావున ప్రతి ఒక్కరు నూతనంగా వచ్చినటువంటి యువకులు మీలో 100 మంది వస్తే ఆ 100 మందితో ఒక్కరు ఇద్దరే నాకు నాయకత్వం వహిస్తారు. ఎందుకంటే ఆ నాయకత్వం వహించేటోళ్ళు కూడా సమయాన్ని ఇవ్వాలి, వాళ్ళ జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ ఆర్థికంగా సపోర్ట్ చేయకుండా కానీ వాళ్ళ సమయం, వాళ్ళ జ్ఞానం ఇస్తే సరిపోతుందని చెప్పేసి నేను మరోసారి తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి కాంశీరామ్ గారు అనే వ్యక్తి ఆయన జీవితంలో ఆయన ఆస్తి కానీ, అంతస్తు కానీ, పెళ్లి కానీ, పిల్లలను కానీ ఎలాంటి ఆలోచన లేకుండా ఆయన బ్యాంక్ బిఎస్4 బహుజన్ సమాజ్ పార్టీని వ్యవస్థాపన చేసిందని చెప్పేసి కేవలం మన వర్గాలు అనాథలుగా జీవిస్తున్న దేశంలో ప్రతి పార్టీలో ఇప్పుడు సిపిఎం కానీ, సిపిఐ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ పార్టీలో ఒక చెంచాలాగా అడుక్క తినే వాళ్ళలాగా బతుకుతున్న నా వర్గాలు ఓటు మారి సీపీ మీడియా అనేటటువంటి నినాదంతో ఈ దేశంలో బహుజన్ సమాజ్ పెట్టిన తర్వాతకి నా వర్గాలకు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, జడ్పీ చైర్మన్గా, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా దేశంలో చట్టసభలకు పోయి